తెలంగాణ అంటే ఇంతకుముందు మనం వెండితెర మీద నటిస్తేనే సినీ తారలు అనేవాళ్ళు కాబట్టి ఫోక్ స్టార్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థమైతలేదు. కరెక్ట్. ఒక సంవత్సరం క్రితం నాకు రాజన్న వేములవాడలో ఒక కార్యక్రమం కోసం వచ్చినప్పుడు ఉదయం పూట అట్లా మానేరు వాగు కొన్ని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ కథ గురించి నాకు చెప్పిండు. ఆ కథ పూర్తిగా వినే సమయంలో నాకు అనిపించింది ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇస్తే బాగుండు అని. కానీ నేను ఊహించకుండానే నాకు ఇందులో 2 పాటలు రాసే అవకాశం, ఒక పాట పాడే అవకాశం రాజన్ ఇచ్చిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలను అందించినటువంటి మన కాసర్ల శ్యామన్న, అటు బంజారాతో పాటు ఇటు తెలుగులో కూడా ఎన్నో హిట్స్ మనకు అందించినటువంటి కమల్ ఇస్లామాత్ అన్న, వీళ్ళందరితో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాజన్నకు మరొకసారి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో నటించిన హీరో నాగదుర్గకి హీరో అని ఎందుకు అంటున్నారంటే, పోస్టర్లో తనను చూసినప్పుడు నాకు విజయశాంతి కనిపించింది. ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ అంటే తనని హీరోయిన్ అని ఎవరు అనలేదు, హీరోనే అన్నారు. నాకు నాగదుర్గం చూసినప్పుడు కూడా ఒక హీరోలాగా కనిపించింది కాబట్టి తనని హీరోగానే సంబోధించాను. ఒక ఫోక్ యూట్యూబ్ నుంచి ఇలా సినిమా ప్రధాన కథానాయిక ఎదగడానికి తనకు సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ అమ్మనాన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప కథకి తనను ఎంచుకున్నటువంటి డైరెక్టర్ రాజన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసినటువంటి ఆల్ క్రాఫ్ట్స్ అన్ని శాఖల వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని వారందరూ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ సినిమాలో గతంలో కొన్ని సినిమాలలో నటించిన నటీనటులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా ఇందులో నటించడం జరిగింది. ఇది తెలంగాణ యూట్యూబ్ స్టార్స్కి ఒక మొదటి పెట్టు అని నేను భావిస్తా ఉన్నాను. రాబోయే రోజులలో మరిన్ని తెలంగాణ యూట్యూబ్ స్టార్స్ సినిమాలు నిర్వహిస్తారని, ఆ సినిమాలు కూడా అత్యంత అద్భుతంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకంటే ఒక ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సారీ అన్న, నేను ఎవరి గురించి అన్నా మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అంటే అరే కలిసి పనిచేసిన మధుని ఇక్కడ కనిపించాడు కాబట్టి, మధు వస్తున్నాడా? ఓకే. ఈ సినిమాకి కథనం ఎంత ముఖ్యమో అంతే సమస్థాయిలో సంగీతాన్ని అందించినటువంటి యువ సంగీత దర్శకుడు తమ్ముడు మధునికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.